ఇప్పటి వరకు మనుషులను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు కంపెనీలపై పడింది. పగడ్బందీగా ప్లాన్ చేసి ఎంతో ఈజీగా నమ్మిస్తూ డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతుంటారు సైబర్ నేరగాళ్లు. అలాగే కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతుంటారు. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సైబర్ నేరగాళ్ల మోసంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తాన్ని క్షణాల్లోనే పోగొట్టుకుంటున్నారు బాధితులు. ఈ కేటుగాళ్ల ఉచ్చులో ఇప్పటికే అనేక మంది చిక్కుకున్నారు. ఎంతగానో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఈజీగా సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడిపోతుంటారు కొందరు. పోలీసులు సైబర్ నేరాల విషయంలో అవగాహన కల్పించినా పదే పదే మోసపోతూనే ఉన్నారు. తాజాగా వ్యక్తులనే కాదు, ఏకంగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కింది. నకిలీ ఈమెయిల్ ద్వారా కోట్లను కొల్లగొట్టారు కేటుగాళ్లు. ప్రముఖ మెగా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు 5,47,00,000 కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మెగా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ను నెదర్లాండ్స్కు చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. దిస్ ఇస్ అనిల్ రాచమల్ అండి. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ఎన్నో ఫౌండేషన్. ఇప్పుడు మనం మెగా ఇంజనీరింగ్లో జరిగేటువంటి ఫ్రాడ్ని మనం టీవీలో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో చూసి పెద్ద పెద్ద హైలైట్స్ వచ్చేసి ఇది పెద్ద సైబర్ క్రైమ్ అంటున్నారు. ఇది సైబర్ క్రైమ్ కాదండి, రోజువారీ జరిగే క్రైమే. కాకపోతే పెద్ద కంపెనీకి పెద్ద అమౌంట్లో జరిగింది కాబట్టి అందరూ దీన్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇది మొదలుగా సైబర్ క్రైమ్ కాదు, ఇది సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. అంటే కొంత సమాచారాన్ని, మన ట్రాన్సాక్షన్ సంబంధించిన కొంత సమాచారాన్ని మనం షేర్ చేసిన తర్వాతనే ఫ్రాడ్ జరుగుద్ది. అంటే ఓటీపీ ఇవ్వటమో, లేకపోతే నాకు వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వటమో, ఒక హాఫ్ ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం అంత ఇన్ఫర్మేషన్ మనం జరుగుతున్న లావాదేవీలు బయటకు చేరుకుంటే అది తీసుకుని తద్వారా చేసే క్రైమ్ అనమాట అండి. సో ఇది బేసికల్గా ఈమెయిల్ స్పూఫింగ్ ఫ్రాడ్ అంటారు అనమాట. అంటే కొంచెం పాష్గా పోతే ఫిషింగ్ ఫ్రాడ్ అంటారు, ఇంకొంచెం డీటెయిల్గా పోతే స్పూఫింగ్ ఫ్రాడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పర్చేజ్ మేనేజర్ని Mega-Engineering.comలో నేను పర్చేజ్ మేనేజర్ అనుకుందాం. ఒక నెదర్లాండ్స్ కంపెనీకి నేను ఒక XYZ అమౌంట్కి నేను ఒక వస్తువును మాట్లాడుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కోట్లు 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం. మిగతా పేమెంట్స్ చేయాలంటే ఇక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని, షిప్పింగ్ డాక్యుమెంట్స్ అని, ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ కొంచెం చాలా వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత మిగతా పేమెంట్ మనం రిలీజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ది పేపర్ వర్క్. ఇది మామూలుగా ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ జరిగే వ్యవహారం అనమాట. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ అంటే ఏంటి, కొంత సమాచారాన్ని ముందే బయట తీస్తారు కాబట్టి ఇక్కడ ఇటువంటి ఈమెయిల్ ఫ్రాడ్లో, స్పూఫింగ్ ఫ్రాడ్లో ఏంటంటే 99% ఇన్సైడర్ జాబ్. ఎవరో మన సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ క్లియర్ కట్గా ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారాలు తెలుసుకుని ఏం చేస్తారంటే అనిల్ గారికి నాకు మెయిల్ పంపుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Shravan@netherlands.com అనుకోండి, మాట వరుసకు అనుకుందాం. సో నాకు ఎక్కడ మెయిల్ వస్తుంది, నేను అనిల్ @Mega-Engineering.com ఎప్పుడు కూడా Shravan@netherlands.com అని ఈమెయిల్ నుంచి కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి ఏదొచ్చినా నిజం అనే ఒక ఆలోచనతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకో. చాలా సింపుల్. ఇప్పుడు Shravan@Netherlands.com అనుకోండి, చాలా సింపుల్గా స్పూఫ్ చేయొచ్చు. మనం ఫ్రీ టూల్స్ వాడుకోవచ్చు. మీరు గూగుల్లో కొడితే చూడొచ్చు. MKS.com అని చాలా ఉన్నాయి, 100 టూల్స్ ఉన్నాయి. ఈజీగా నిజంగానే Shravan@Netherlands.com అని మెయిల్ ఐడి వస్తుంది. ఫ్రీ టూల్స్ వరకు ఏమవుతుందంటే అండి, మెయిల్ ఇన్బాక్స్లో రాదు, జంక్ బాక్స్లోకి వెళ్తుంది అనమాట. మీరు ఒక పెయిడ్ టూల్ వాడారనుకోండి, పెయిడ్ టూల్ అంటే కొద్దిగా ఏదైనా $1 $2 పే చేశారనుకోండి, Shravan@Netherlands.com నుంచే వచ్చినట్టు వస్తుందన్నమాట. అక్కడి నుంచి వచ్చినట్టుగానే డైరెక్ట్గా ఇన్బాక్స్లో వస్తుంది. ఇప్పుడు Mega-Engineering.com నేను లాగిన్ అవుతాను పర్చేజ్ మేనేజర్గా, నేను చూస్తాను. అందులో చూసిన తర్వాత నిజంగానే ఆయనే పంపించారు కదా, పార్ట్ పేమెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉందినట్టుంది, కొత్త బ్యాంక్ అకౌంట్ ఇచ్చారేమో అని చెప్పి మనం కూడా చేస్తుంటాం అనమాట అండి. అక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది స్పూఫ్ మెయిల్ అని మనం ఆలోచించాం. రోజుకి 200-300 మెయిల్స్ వస్తుంటాయి యాజ్ అ పర్చేజ్ మేనేజర్ కాబట్టి నాకు చూసుకునే టైం ఉంటుంది కాబట్టి ఇది జరిగిందనమాట. సో ప్రధానంగా ఏంటంటే ఇది చాలా రెగ్యులర్, చాలా కామన్ ఫ్రాడ్, సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్. ఇది పెద్ద టెక్నాలజీ లేదు, వెరీ సింపుల్. $1 కడితే స్పూఫ్ చేయొచ్చు. ఇంకా ఇండియాలో ఏం జరిగేదంటే, ఇంతకుముందు ఏం జరిగేదంటే, ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ పంపుతారు, మీరు పార్ట్ పేమెంట్ ఇలా పంపించండి ఇలా పంపించండి అని చెప్పి. ఇమ్మీడియట్గా 2-3 నిమిషాల తేడాలోనే ఒక SMS కూడా వస్తుంది అబ్బాయికి. ఎవరి దగ్గర నుంచి Shravan@Netherlands ఒక పర్టికులర్ నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ నుంచే నాకు SMS వస్తుంది అనమాట, ఇంటర్నేషనల్ SMS. అంటే ఈమెయిల్ని ఎట్లా స్పూఫ్ చేసుకోవచ్చో SMSని కూడా ఈజీగా స్పూఫ్ చేసుకోవచ్చు అండి.
అని ఇదనమాట. కొంచెం అడ్వాన్స్డ్గా డబ్బుతో $1 $2 కడితే మెయిల్ వస్తుంది, టెలిఫోన్ నెంబరు యాజ్ ఇట్ ఈజ్ అక్కడి నుంచి వచ్చినట్టే అన్నీ మనకు వస్తుంటాయి అనమాట. మనం దాన్ని చూసి నమ్మి మనం చేస్తుంటాం. సో ప్రధానంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రవణ్ నెదర్లాండ్స్ అని ఉందనుకోండి, దాన్ని కొంచెం ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం సింపుల్ దొంగలంతా కూడా ఈ డబ్బులు కట్టినంత ఇదిగా చేయరు, సొఫిస్టికేటెడ్గా. @gmail అని దొరికిపోతారు ఈజీగా. netherlands.com అని ఉండదు, పేరుకి మాత్రమే పైన శ్రవణ్ నెదర్లాండ్స్ ఉండదు. అది కూడా చెక్ చేసుకోవచ్చు. నిజంగా శ్రవణ్ @netherlands.com ఉంది, అతని భాషకి ఇతని భాషకి తేడా ఉంది, అతని ఈమెయిల్ బాడీ రాసిన విధానము, గ్రీటింగ్స్ సో అని చెప్పి సిగ్నేచర్ పెట్టిన విధానంలో డెఫినెట్గా తేడా అయితే ఉంటుంది. ఇంగ్లీష్ కూడా అంత పర్ఫెక్ట్గా వాళ్ళు రాయరు కాబట్టి ఏమాత్రం అనుమానం ఉన్నా ఇమీడియట్గా ఏం చేయాలంటే అడ్రస్ చెక్ చేసుకోవాలన్నమాట. శ్రవణ్ @netherlands.com నిజంగానే ఉంది కదా అని మనం ఇమీడియట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. శ్రవణ్ గారి నుంచి నాకు ఫోన్ కాల్, ఒక SMS వచ్చింది, ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది కూడా నమ్మటానికి వీలేదు. అంటే ఈజీగా స్పూఫ్ చేయొచ్చు. కాబట్టి mxtoolbox.com అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంటర్నెట్లో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే mxtoolbox.com అని దాంట్లో మన ఈమెయిల్ అడ్రస్ని అప్లోడ్ చేస్తే అది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇది స్పూఫ్ మెయిలా, ఫేక్ మెయిలా, ఒరిజినల్ మెయిల్ అనేది క్లారిటీగా. అంటే బేసిక్గా ఏంటంటే హెడర్స్ని చెక్ చేసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు పర్చేజ్ మేనేజర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఒక పార్ట్ పేమెంట్లో మోసం జరుగుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళ హెడర్స్ని చెక్ చేసుకోవడం ప్రధానంగా చేసుకోవాల్సింది అనమాట ఇది. సో అంటే శ్రవణ్ నెదర్లాండ్స్ అంటే దాన్ని క్లిక్ చేసి @gmail ఉందనుకో అసలు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. అది క్లిక్ చేసిన తర్వాత కూడా శ్రవణ్ @netherlands.com ఉందనుకోండి, స్పూఫ్ కూడా చేయొచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే టోన్ అండ్ టెన్యూర్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఫాంట్ కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా సెపరేట్గా ఉంటుంది. ఏమాత్రం తేడాలు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా హెడర్ని చెక్ చేసుకోవాలి. సో అడ్రస్ చెక్ చేసుకోవటం వల్ల జరిగిందనమాట ఇదంతా కూడా. మోస్ట్ ఆఫ్ ద టైం 20 మంది డబ్బులు రావడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్లోనే వాడు మల్టిపుల్ అకౌంట్స్కి మనీని డైవర్ట్ చేస్తారనమాట అండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇటువంటి వాటిలలో ఇంటర్నేషనల్ ఆర్డర్స్లో మనీ దొరకటం అనేది చాలా చాలా కష్టము. చాలా ట్రీటీస్ ఉన్నాయి, చాలా ప్రాసెస్ ఉంది, కానీ బట్ ఎనీవే అయితే చాలా కష్టం. బట్ డెఫినెట్లీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే హెడర్స్ని చెక్ చేసుకోవటం అని చూడాలి. DNSchecker.orgలో కూడా ఉంది, ఈమెయిల్ హెడర్ అనలైజర్ చేసుకోవచ్చు. టూల్ బాక్స్ ఉంది, గూగుల్ వాడుతూ కూడా toolbox.googlex.comలో కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లాగా చాలా ఉన్నాయి. అంటే మీరు గూగుల్లో కొట్టి చెక్ ద ఈమెయిల్ హెడర్ అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తుంది. అయితే కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చేది. ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ లాగానే ఈమెయిల్లో ఒక అక్షరం మార్చి మెయిల్ చేశారు. కొన్ని కారణాల వల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయటం లేదు, మరో అకౌంట్కు డబ్బులు చెల్లించాలి అంటూ మెగా కంపెనీకి మెయిల్ పంపించారు. అది నిజమని నమ్మి దాదాపు 5,47,00,000 2 విడతలుగా చెల్లించారు కంపెనీ ప్రతినిధులు. అయితే అదే కంపెనీ నుంచి డబ్బులు చెల్లించలేదని మరో మెయిల్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన మెగా కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.